మాట ఎందుకు మర్చిపోతున్నారు మీరు? దయచేసి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు. మీరు ఎందుకు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారిని? శర్మలమ్మ గారిని మాట్లాడుకోండి. దానికి కావాలంటే నా దగ్గర అవసరం ఇస్తాం సార్. నేను అదే అడుగుతున్నాను సార్, షర్మిలని అడుగుతున్నా, నేను షర్మిలని అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు అడుగుతాను, షర్మిలని అడుగుతున్నా. మరి 7 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో షర్మిలను ఎందుకు ప్రశ్నించారు? జగన్మోహన్ రెడ్డి మాత్రమే నీకు దొరికారా? 7 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో 6 నెలలు నువ్వు మనసు పెట్టుంటే ఈ యొక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞం పూర్తి అనేటువంటి మాట చంద్రబాబుని నువ్వు ఎందుకు ప్రశ్నించలేదు? నీకు చంద్రబాబుకు ఏంటి? మధుసూదన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించారుగా షర్మిల గారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మంచిగా అనిపించింది షర్మిల గారు. ఆ తర్వాతే నచ్చలేదు ఎందుకు? ఇస్తా సార్, నన్ను మాట్లాడండి సార్. సార్ నేను మిమ్మల్ని అడిగాను, ఆయన నేను మిమ్మల్ని అడిగాను. లేదు లేదు మీరు మాట్లాడండి. ఆయన ఆగారు కదా, మీ సమయం మీద మాట్లాడండి. మీరు మాట్లాడండి. ఇప్పుడు విజయశేఖర రెడ్డికి సమయం ఉంది, మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆయన తొందరపడి ఎందుకు వస్తున్నాడో అర్థం కాదు. మాట్లాడి విజయశేఖర్ గారు రాసుకోండి, నాకు సమాధానం చెప్పండి సార్. నేను షర్మిల గారిని ఒక సూటిగా ఒక ప్రశ్న ఇస్తున్నాను సార్. ఏదైనా సరే నువ్వు ప్రతిపక్షంలో ఉండవు, అధికార పక్షం తెలుగుదేశం, కూటమి అధికార పక్షంలో ఉంది. మీరు కూటమిలో ఉన్నారా ప్రతిపక్షంలో ఉన్నారా ఫస్ట్ డిసైడ్ చేయండి. కూటమిలో ఉంటే మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు రహస్య కూటమిలో ఉన్న మాదిరిగా మాకు అందరికీ కూడా, రాష్ట్ర ప్రజలందరికీ కూడా రహస్య కూటమిలో చంద్రబాబు నాయుడుతో ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీని ప్రతిపక్ష పార్టీ, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నైతికంగా ప్రతిపక్ష పార్టీ, ఒక్క ఎమ్మెల్యే కూడా లేదు, కనీసం డిపాజిట్లు లేచే పరిస్థితిలో లేదు. ఆ పార్టీని చేదరించుకొని కొడితే ఎక్కడో కాశ్మీర్ లో పడింది ఆ పార్టీ. ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఈ రోజు మాట్లాడుతున్నారు రాష్ట్ర ప్రయోజనాల గురించి. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టి ఆంధ్ర మనోభావాలు దెబ్బతీసి రాష్ట్రాన్ని అడ్డగోలుగా తలుపులు మూసేసి పార్లమెంటు సాక్షిగా విడగొట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు రఘురామంట ఈ రోజు షర్మిల ఇక్కడ కూర్చొని మాట్లాడడం ఎంత అవివేకం. నిజంగా షర్మిల నీకు మనసుంటే, నీకు రాష్ట్ర ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే అధికారంలో నువ్వు చంద్రబాబుని ప్రశ్నించాలి. కానీ అధికారం కోల్పోయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత నువ్వు జగన్మోహన్ ప్రశ్నించడం అంటే ఈ జెండా కాంగ్రెస్ పార్టీదా లేకుంటే తెలియనటువంటి నీదా షర్మిలదా? ఫస్ట్ నువ్వు చెప్పాలి. నువ్వు చెప్పేటువంటి ప్రకారం ఈ కాంగ్రెస్ పార్టీని కూడా మార్చాల్సిన అవసరం ఉంది సార్. ఇది అన్ననాశనం అనేటువంటి పార్టీగా నామకరణం చేయాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ పార్టీని పేరు మార్చి అన్ననాశనం అనేటువంటి పార్టీగా నామకరణం చేయాలి. నిజంగా చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు గారి 7 సంవత్సరాల పాలన పైన మీరు కామెంట్లు చేయండి. అమరావతి మేము సపోర్ట్ చేస్తున్నాం చెప్పకూడదు. అమరావతికి 2 లక్షల కోట్లు డబ్బులు ఎత్తొస్తాయో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసే గారి గురించి మీరు చెప్పిన మాట అర్థమైంది. నేను మళ్ళీ మాట్లాడతాం మీతో. మనం ఒకసారి విజయశేఖర రెడ్డి గారితో మాట్లాడదాం. విజయశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేయండి సార్. మీకు ప్యానలిస్ట్ అందరికీ కూడా నమస్కారం. రైట్ సార్. నేను సింపుల్ గా కొన్ని క్వశ్చన్లు అడుగుతాను మధుసూదన్ రెడ్డి గారిని. అట్లాగే సార్, ఇంత ముందే పేరు నాని గారు మాట్లాడారు. పేరు నాని గారు, వైవి సుబ్బారెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. దాంట్లో పేరు నాని గారు కూడా కొన్ని మాటలు మాట్లాడారు. మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడేట్టే సార్, రాజశేఖర్ వీళ్ళు మధుసూదన్ రెడ్డి గారు కావచ్చు, వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, పేరు నాని గారు కావచ్చు, వీళ్ళు ఎవరి అభిమానులు సార్? ఎవరితో రాజకీయాల్లోకి వచ్చారు? ఎవరి కోసం రాజకీయాలు చేశారు? ఎవరి అభిమానులు? రాజశేఖర రెడ్డి గారు అభిమానులు కదా? రాజశేఖర రెడ్డి గారు అభిమానులు రాజశేఖర్ గారు జనస్వామి కాపాడే వాళ్ళ అభిమానం. రాజశేఖర్ గారు జనస్వామి ఎవరైతే కాపాడుతారో ఈ రోజు గారు మీరు ఇద్దరు కూడా క్రాస్ చేసుకుంటున్నారు. ఇందాక ఆయన కదిపించారు, మీరు కలుపుతున్నట్టున్నారు. బహుశా మధుసూదన్ రెడ్డి గారు ఆన్సర్ చెప్పారు, సంతోషం. నేను అడుగుతున్నా, మీరు రాజశేఖర రెడ్డి గారి అభిమానులుగా
ఆయనకు ఒక కొడుకు కూతురు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత వాల్యూ ఇవ్వాలనో మీరు షర్మిల గారికి కూడా అంతే వాల్యూ ఇవ్వాలి. ఆ రోజు అన్నా చెల్లెలు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి ఒకే పార్టీ తరపున ప్రచారం చేశారు, ఒకే పార్టీని స్థాపించారు. అన్న స్థాపిస్తే చెల్లెలు ఉపయోగపడింది, ఆ రకంగా ఆయనకు సేవ చేసింది, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళింది. సార్ 17 కాన్స్టిట్యున్సీల్లో ఉప ఎన్నికలు 18 కాన్స్టిట్యున్సీల్లో ఉప ఎన్నికలు వచ్చినప్పుడు 2012లో జగన్ గారు జైలు పోయినప్పుడు ఆ రోజు తిరిగింది ఎవరు సార్ ప్రజల్లో? ఈ చెల్లి తల్లే కదా సార్ తిరిగింది. తర్వాత 2014లో మీకోసం తిరిగింది ఎవరు సార్? తర్వాత 2019లో మా అన్నకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, రాజశేఖర రెడ్డి గారి బిడ్డకు ఒక అవకాశం ఇవ్వలేరా, రాజన్న బిడ్డకు ఒక అవకాశం ఇవ్వలేరా అని కొంగు చాచి అడిగింది ఎవరు సార్? జగన్ షర్మిల గారే అని కూడా అన్నారులేండి. రెండో మాట సార్ 2014లో నేను అన్న వదిలే బాణాన్ని అని చెప్పిన మాట మర్చిపోయారా సార్? ఇదే షర్మిల గారు ఆ సాక్షి ఇంటర్వ్యూలో నా అన్న నాకు అన్న కాదు మా నాన్న అని చెప్పిన మాట మర్చిపోయారా? అలాంటి ఒక మహాతల్లి ఎందుకు మీ మీద తిరగబడింది? ఏ రకంగా అయితే మీరు ఓట్లు వేసుకొని ప్రజలను వంచారో అదే రకంగా ఆమె దగ్గర సేవ చేసుకొని ఆమెతో పని చేయించుకొని ఆమెను రాష్ట్రం అంతా తిప్పి పార్టీకి ఉపయోగించుకొని వారిని బయటికి గెంటారు కాబట్టి ఈ రోజు ఆమె తిరగబడిన మాట వాస్తవం. అది దయచేసి మర్చిపోవద్దండి మధుసూదన్ రెడ్డి గారు. రెండోది, మీరు జగన్మోహన్కి ఎంత విధేయులో షర్మిల గారు కూడా అంతే విధేయతగా ఉండాలి. ఎందుకంటే మీరు రాజశేఖర రెడ్డి గారు అభిమానులు సార్. నేను ఇదే డిబేట్ ద్వారా పేరుని నాని గారు కూడా చెప్పదలుచుకున్నా. మీరు దయచేసి షర్మిల గారి గురించి మాట్లాడడం ఆపండి. రాజశేఖర రెడ్డి మీద సార్ ఈ రాష్ట్రంలో ఎవరికి అభిమానం ఉన్నా కూడా షర్మిల గారి మీద మాట్లాడడం న్యాయం కాదు సార్. జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ పెట్టుకోవడానికి ఎలా అయితే హక్కు ఉందో షర్మిల గారికి కూడా కాంగ్రెస్ తరఫున అధ్యక్షురాలుగా ఉండడానికి అంతే హక్కు ఉంది సార్. రెండోది, రాజశేఖర రెడ్డి గారు ఏ పార్టీ సార్? 40 సంవత్సరాలు ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ దయతో, కాంగ్రెస్ పార్టీ భిక్షతో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు సార్. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సేవ చేస్తున్నారు. ఎందుకు మీరు టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు, కాంగ్రెస్ అంటే ఎందుకో ప్రేమ సార్? న్యాయం ధర్మం మాట్లాడుతుంది. తెలంగాణ న్యాయం ధర్మం మాట్లాడుతున్నాం సార్. ఈ రాష్ట్రంలో నేను టీడీపీ అధికార ప్రతినిధినే, కానీ రాష్ట్రంలో న్యాయం ధర్మం అనేది ఒకటి ఉండాలి సార్. ఎవరికైనా అదే తల్లి బిడ్డ న్యాయం అని మన పవన్ కళ్యాణ్ గారు అంటారు. మా ప్రియ మిత్రుడు, ప్రియ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు తల్లి బిడ్డ న్యాయం అని అంటారు. అది అందరికీ వర్తిస్తుంది సార్. సార్ షర్మిల గారిని అన్నా లేదంటే ఇంకొకళ్ళన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ చేస్తాం, తప్పే ఉంది. అది డిబేట్. అది మధుసూదన్ గారు మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడుతున్నా సార్. నేను మధుసూదన్ రెడ్డి గారికి ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ ఉండొచ్చు, ఆప్యాయత ఉండొచ్చు, పార్టీ ఇబ్బంది పడుతుందని ఫీలింగ్ ఉండొచ్చు. కానీ దాంట్లో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టి షర్మిల గారిని విమర్శించడం న్యాయం కాదు. ఏ రకంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారికి హక్కు ఉందో రాజశేఖర రెడ్డి పెట్టగా, అట్లా అంతే హక్కు, ఈక్వల్ హక్కు షర్మిల గారికి కూడా ఉంది. ఆమె కాంగ్రెస్ లేకపోవచ్చు, లేదంటే ఇంకో దాంట్లో పోవచ్చు సార్. నేను అంటున్నా, ఇంకొక మాట మాట్లాడారు ఆయన సార్. జగన్మోహన్ రెడ్డి